ఒక ఊరిలో ఒక అమాయకురాలు ఉండేది. ఆమెను ఒక కపటుడైన వ్యక్తి మోసం చేశాడు. నిజం తెలియక అదే గ్రామంలోని కొందరు స్వార్థపరులు ఆమెను తప్పు పట్టారు. ఎవ్వరూ ఆమె వైపు నిలబడలేదు. తల్లిదండ్రులు కూడా భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమెలో బాధ, దుఃఖం పెరిగి కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి, దేవుడా, న్యాయం ఎవరు చేస్తారు అని విలపించింది. ఆమె హృదయ వేదనను విశ్వంలోని పంచభూతాలు గమనించాయి. భూమి ఆమెను గట్టిగా నిలబడమని బలం ఇచ్చింది. నీరు కన్నీళ్లలోనే శాంతిని నింపింది. అగ్ని ఆవేశం కాదు, ధైర్యంగా సత్యాన్ని నిలబెట్టే శక్తిని ఇచ్చింది. గాలి ఆమె కంఠంలో ధైర్యమైన స్వరాన్ని నింపింది. ఆకాశం ఆమెకు విశ్వాసం ఇచ్చి, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అని గుర్తు చేసింది. ఆ శక్తులతో ఆమె ప్రజల ముందు నిజం చెప్పింది. అబద్ధం చెప్పిన మనిషి తానుగా లోపాలు బయటపెట్టుకున్నాడు. అప్పుడు ప్రజలు తాము చేసిన తప్పు గ్రహించి సిగ్గుపడ్డారు. ఆమె ఎవరిమీద ద్వేషం పెట్టలేదు. నాపై చేసిన అన్యాయం నన్ను బలంగా మార్చింది. పంచభూతాలు ఎప్పుడూ ధర్మం వైపు ఉంటాయి అని చెప్పి ముందుకు నడిచింది. అందరూ అర్థం చేసుకున్నారు. మానవులు సహాయం చేయకపోయినా ప్రకృతి సత్యవంతుడిని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టదు.